ఎయిర్టెల్ అండ్ జియో సిమ్ యూజర్స్ యొక్క ఫుల్ కాల్ హిస్టరీ తెలుసుకోవడం ఎలా, అలాగే ఆ కాల్ హిస్టరీ మొత్తం ఒక పీడిఎఫ్లో పొందడం ఎలా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో అలాగే ఇంకా మన కాల్ హిస్టరీ వేరే వాళ్ళు తెలుసుకోకుండా మన సేఫ్ అండ్ సెక్యూర్గా ఎలా ఉండాలి, మన మొబైల్లో ఎలాంటి సేఫ్టీ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, ఇక ముందు సేఫ్టీ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, హెడ్స్ అండ్ టెయిల్స్. అలాగే నేను చెప్పబోయే ప్రాసెస్లో కూడా ఇప్పుడు చాలామంది చెడుకు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, మంచికి యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఏంటంటే ఎవరు దీన్ని మిస్యూజ్ చేయకండి. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. అంటే మనకి ప్రాసెస్ తెలిసి ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకు ఒక సిచ్యువేషన్లో హెల్ప్ అవుతుండొచ్చు, ఒక సిచ్యువేషన్లో నీడ్ఫుల్ అవుతుండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. సో మిస్యూజ్ చేయకండి, ఇట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఎయిర్టెల్ అండ్ జియో సిమ్ యూజర్స్ యొక్క కాల్ హిస్టరీ ఫుల్ డీటెయిల్ ఎలా తెలుసుకోవాలి, పీడిఎఫ్లో ఎలా పొందాలని చెప్పేసి ఒక స్టెప్ చెప్తాను. ఇంకోటి మన కాల్ హిస్టరీ వేరే వాళ్ళు తెలుసుకోకుండా ఒక సేఫ్టీ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి, ఆన్ చేసి కూడా సరిపోద్ది. సో ఎలా అని చెప్పేసి ఫుల్ క్లారిటీగా చెప్తాను. దానికోసం మీరు ముందుగా చేయాల్సింది ఏం లేదు, ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఇంకా ముందుకు వెళ్తుంది. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా జియో సిమ్ యొక్క కాల్ హిస్టరీ తెలుసుకోవడం ఎలా, అలాగే ఒక పీడిఎఫ్లో పొందడం ఎలా అని చెప్పేసి చూద్దాం. ముందుగా మై జియో యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనకు అక్కడ మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పిఎం అని చెప్పేస్తుంది కదా, అక్కడ మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్తో మన నేమ్ ఏమైతే ఇచ్చామో అది వస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు లాగిన్ విత్ అనదర్ నంబర్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లాగిన్ విత్ అనదర్ నెంబర్ అని చెప్పేసి వస్తే దానిపైన క్లిక్ చేసుకొని ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేయవలసింది ఏం లేదు, మన ఏ నెంబర్ అయితే మీరు కాల్ హిస్టరీ కావాలనుకుంటున్నారో, ఏ పర్సన్ అయినా సరే, అవతల పర్సన్ అయినా సరే, మీ యొక్క కాల్ హిస్టరీ అయినా సరే, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఒక సింపుల్ ఓటీపీ అంతే, ఒక్క 1 సెకండ్ మన దగ్గర ఉంటే సరిపోద్ది. లేదా మొబైల్ ఫోన్ మన దగ్గర లేకున్నా సరే ఒక్క 1 సెకండ్ పాటు మనం ఆ ఓటీపీ చూడగలిగితే సరిపోతుంది. మనకు చెప్పిన వాళ్ళు ఉన్నా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మన మై జియో యాప్లోకి వాళ్ళ నంబర్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మన ఫోన్లో ఉన్న మై జియో యాప్లోకి వాళ్ళ నంబర్తో లాగిన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ కాల్ హిస్టరీ ఎలా తెలుసుకోవాలంటే సేమ్ ఇంతకుముందు లాగానే ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మై యూసేజ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి డేటా అని చెప్పేసి ఉంటుంది. ఇది అంటే ఏ యాప్కి ఎక్కడెక్కడ డేటా ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. పక్కన అంటే కాల్స్ అని చెప్పేస్తుంది. ఇక్కడ మొత్తం అన్ని కాల్స్ మొత్తం ఎక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ టైంకి మొత్తం ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే డూ యూ వాంట్ టు వ్యూ డీటెయిల్డ్ యూసేజ్ అని చెప్పేస్తుంది కదా, అక్కడ స్టేట్మెంట్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈమెయిల్, డౌన్లోడ్ స్టేట్మెంట్, వ్యూ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసుకుంటే మనకు అప్పటికి వ్యూ అవుతుంది. ఈమెయిల్ అయితేనేమో ఆ ఈమెయిల్కి వస్తుంది. ఇక్కడ మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి స్టేట్మెంట్ అని చెప్పేసి 7 డేసా, 15 డేసా, 30 డేసా, లేదా ఇంకెక్కువ అయితే అక్కడ కస్టమ్ డేట్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ కొడుతున్నాను. డౌన్లోడ్ కొట్టగానే మనకు వితిన్ 1 మినిట్లో మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. కొంచెం వెయిట్ చేయాలి ఇక్కడ. సో ఇలాగ చూడండి పీడిఎఫ్ మొత్తం అయితే రావడం జరిగింది. ఈ విధంగా పీడిఎఫ్ డౌన్లోడ్ అయ్యాక మీరు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు, అలానే చూసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్టెల్ యొక్క కాల్ హిస్టరీ తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి చూద్దాం. ముందుగా మై ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కింద లాగౌట్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏ నెంబర్ యొక్క మీరు కాల్ హిస్టరీ కావాలనుకుంటున్నారో అది ఎయిర్టెల్ నెంబర్ అయ్యి ఉంటే ఇక్కడ మై ఎయిర్టెల్ యాప్లో ఇక్కడ ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఓకే అవుతుంది, ఒక ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసేయండి. అది ఈ మొబైల్లో ఉన్నా లేకున్నా సరే ఓటీపీ ఎంటర్ చేశాక లాగిన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనకు నార్మల్గా కాల్స్ మొత్తం చూసుకోవాలనుకుంటే ఇక్కడ కాల్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుంటే మొత్తం అన్ని కాల్స్ వస్తాయి. అలాగే అలర్ట్స్ అంటే మనం సిమ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నప్పుడు కొన్ని అలర్ట్స్ వస్తాయి అలా అనమాట. సో ఇంకా నెక్స్ట్ బ్యాక్ వచ్చాక ఆ కాల్ హిస్టరీ కావాలనుకుంటే ఒక పీడిఎఫ్లో ఇప్పట్లాగా జియో వచ్చినట్టు పీడిఎఫ్ లాగా పొందాలనుకుంటే ఇక్కడ ఏం లేదు, పే షాప్ హెల్ప్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి కింద హెల్ప్ పైన క్లిక్ చేసుకోండి. మనకు జియో లాగా డైరెక్ట్ అక్కడే హిస్టరీ దగ్గర రాదనమాట. ఇక్కడ చాట్ నవ్ అని చెప్పేసి కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ చార్జ్ చేయాలన్నమాట, ఆన్లైన్ చార్జ్ చేయాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఉంది కదా, ఇక్కడ అదర్స్ పైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకు సిమ్ గురించి అంటే మన హిస్టరీ కాల్ హిస్టరీ కావాలని చెప్పేసి ఉన్నదా అని చెప్పేసి ఆప్షన్ చూసుకోండి, ఉండదు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కాల్ హిస్టరీ అని చెప్పేసి రిప్లై ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, రైజ్ క్వైరీస్ రిలవెంట్ టు ద సర్వీస్ దట్ యూ యూజ్ అని చెప్పేసి కదా. అయితే ఇక్కడ ఎయిర్టెల్ యాప్లో మనకు కాల్ హిస్టరీ అనేది రాదనమాట. ఒక సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు టెక్స్ట్ మెసేజెస్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చాట్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ 121 ఈ నెంబర్కి మనం మెసేజ్ చేయాలన్నమాట. సెండ్ టు 12 పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద టెక్స్ట్ మెసేజెస్లో
మీరు ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్లో ఈ ప్రీ బిల్ ఇలా టైప్ చేసుకొని ఒక స్పేస్ ఇవ్వండి. ఏ మంత్ యొక్క కాల్ హిస్టరీ మీరు కావాలనుకుంటున్నారు, ఏ మంత్ యొక్క కాల్ హిస్టరీ కావాలనుకుంటారో ఆ మంత్ ఇలా ఎంటర్ చేయండి. నేను చూపించిన విధంగా ఇక్కడ స్పేస్ ఇచ్చి మళ్ళీ ఆ కాల్ హిస్టరీ అనేది ఒక పీడిఎఫ్ రూపంలో వస్తుంది. ఆ పీడిఎఫ్ ఏ మెయిల్కి రావాలి ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా సెండ్ కొట్టండి. సెండ్ కొట్టేగానే మనకు ఒక రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ బిల్ అని చెప్పేసి ఈమెయిల్కి పంపించడం జరిగిందని చెప్పేసి వచ్చింది. కింద ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చారనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చారు. ఈ పాస్వర్డ్ ఉంటేనే మనము పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసుకోగలుగుతాం. ఇది ఓన్లీ ఎయిర్టెల్కే. ఇంతకుముందుకు జియోకి ఎలాంటి పాస్వర్డ్ అవసరం లేదు. దీనికైతే పాస్వర్డ్ అవసరం అనమాట పీడిఎఫ్ ఓపెన్ చేసుకోవడానికి. ఈ పాస్వర్డ్ ద్వారా మనం పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసుకోవస్తుంది. చూపిస్తుంది కూడా. చూడండి నాకు మెయిల్లో అయితే రావడం జరిగింది పీడిఎఫ్. ఇక్కడ చూడండి దీనిపైన డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నా. డౌన్లోడ్ అయితే చేసుకొని ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయినాక ఓపెన్ చేస్తుంటే పాస్వర్డ్ అయితే అడిగింది. ఇంతకుముందు పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. అక్కడ మెసేజ్లో వాళ్ళు చూపించిన పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి మొత్తం ఆ మంత్ యొక్క కాల్ హిస్టరీ మొత్తం రావడం జరిగింది. నేను నవంబర్ యొక్క కాల్ హిస్టరీ కావాలని చెప్పేసి మెసేజ్ చేశాను. నాకు నవంబర్ యొక్క కాల్ హిస్టరీ మొత్తం వచ్చింది. చూసుకోండి ఎవ్రీ టైం మొత్తం ఉంటుంది అనమాట. ఏ టైంకి అయితే వీళ్ళు కాల్ మాట్లాడుతున్నారు, ఏ టైంకి ఇన్కమింగ్ కాల్, ఏ టైంకి అవుట్ గోయింగ్ కాల్, ఎంతసేపు మాట్లాడారు మొత్తం వస్తుంది. ఈ విధంగా ఎయిర్టెల్ యొక్క కాల్ హిస్టరీ చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. కాకపోతే చాలామందికి తెలియదు అనమాట. ఎయిర్టెల్ అండ్ జియో సిమ్ కాల్ హిస్టరీ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చూసారు కదా. సో ఇప్పుడు మీ సిమ్ నుండి ఇది ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, వోడాఫోన్, వి ఎక్సెట్రా ఎలాంటి సిమ్ అయినా సరే మీ కాల్ హిస్టరీ వేరే వాళ్ళు తెలుసుకోకుండా మీరు సేఫ్గా ఎలా ఉండాలో చెప్తా. ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే. ముందుగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. అన్ని మొబైల్లో సేమ్ ప్రాసెస్. ఇక్కడ సిమ్ అని చెప్పేసి సెర్చ్ చేసుకోండి. సెట్టింగ్స్లో సిమ్ అని చెప్పేసి సెర్చ్ చేసుకున్నాక మనకి ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేస్తే సిమ్ కార్డ్ లాక్ సిమ్ అని చెప్పేసి ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒక దానిపైన క్లిక్ చేసుకోండి. సిమ్ కార్డ్ లాక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనకు సిమ్ కార్డ్ లాక్ అని చెప్పేసి మళ్ళీ ఉంది. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు మీరు ఏ సిమ్ యొక్క కాల్ హిస్టరీ బయట వాళ్ళకు తెలియొద్దు అనుకుంటున్నారో, ఏ సిమ్ని మీరు సేఫ్గా ఉంచాలనుకుంటున్నారో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను సిమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ లాక్ సిమ్ అని చెప్పేసి ఉంది చూసారా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఒక పిన్ అడుగుతుంది. ఇది మీరు మేమేం పెట్టలేదు కదా అని చెప్పేసి మీరు ఏదో టెన్షన్ పడకండి. ఇక్కడ డిఫాల్ట్గా అన్ని ఆపరేటర్స్కి ఒక పిన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ పిన్ ఎంటర్ చేయండి. నాది ఎయిర్టెల్ సిమ్ కాబట్టి నేను 1 2 3 4 ఎంటర్ చేస్తున్నాను. టిక్ కొడుతున్నాను. చూసారా ఎనేబుల్ అయింది. ఇక్కడ ఏంటంటే ఈ పిన్నులు అనేవి అందరికీ తెలిసే ఉంటాయి అనమాట. అంటే అన్ని ఎయిర్టెల్ సిమ్స్కి 1 2 3 4 ఉంటుంది. ఇది ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. సో మనం పిన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ సిమ్ పిన్ చెప్పేసింది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ ద కరెంట్ పిన్స్ ఫర్ ది సిమ్ కార్డ్ అని చెప్పేసింది. అంటే ఇప్పుడున్న ఎయిర్టెల్ పిన్ అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట. 1 2 3 4 ఓకే. ఇప్పుడు మనము చేంజ్ చేయాలనుకుంటున్న కొత్త పిన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నా కొత్త పిన్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో నేను ఎంటర్ చేశాను. ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. నేను ఎంటర్ చేసుకున్న పిన్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి. సో రీఎంటర్ చేశాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే పిన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూసారా పిన్ చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ చేశాక మన సిమ్కి ఏంటంటే ఒక లాక్ ఉన్నట్టు ప్రైవసీగా సేఫ్గా అయితే ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనము ఒకవేళ మళ్ళీ రీస్టార్ట్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ చేసినా మనకి పిన్ అయితే అడుగుతుంది అనమాట. సిమ్కి పెట్టిన పిన్ అడుగుతుంది. అది మీరు ఎంటర్ చేశాకే మన ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. ఇది కూడా సేఫ్గానే ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చారంటే మీకు ఈ వీడియో కంపల్సరీగా ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. అలాగే ఎంతో కొంత నేర్చుకొని ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి ఒక కామెంట్ చేసి నాకు చెప్పండి. ఒకవేళ కామెంట్ చేయకపోయినా వీడియోని అయితే లైక్ చేసేయండి కంపల్సరీగా. అది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెడుతున్నాను. లేదా మన ఛానల్ నేమ్ జగదీష్ టెక్ బ్లాగ్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. అక్కడ మీరు నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. రిమెంబర్ దట్ నేను మన ఫాలోవర్స్కి రిప్లైస్ ఇస్తున్నాను. సో ఫాలో చేసి మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సీ యూ అగైన్. బై బై.